హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ లెర్నింగ్ డెప్. మీకు జాబ్ అండ్ ఎంట్రన్స్ నోటిఫికేషన్కి సంబంధించబడిన వీడియోస్ అనేటివి అప్లోడ్ చేస్తాము. ఇలాంటి నోటిఫికేషన్ వీడియోస్ మీరు మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కు ఈ వీడియోను షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ నుంచి రిలీజ్ అయినటువంటి ఏఈకి సంబంధించినటువంటి నోటిఫికేషన్ ఒకటి రిలీజ్ కావడం జరిగింది. ఈ అసిస్టెంట్ సివిల్ ఇంజనీరింగ్ సంబంధించినటువంటి నోటిఫికేషన్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేటివి చూద్దాం. ఓకే అండి, మనం డీటెయిల్స్ చూసుకున్నట్టయితే రిక్వైర్మెంట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్స్ అంటే మనకు అసిస్టెంట్ ఇంజనీర్కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అనేవి ఇవ్వడం జరిగింది. అప్లికేషన్ ఆర్ ఇన్వైటెడ్ ఆన్లైన్ ఫామ్ అంటే మనం ఆన్లైన్లో అప్లికేషన్ చేసుకోవాలి. క్వాలిఫైడ్ అప్లికేషన్స్ ఫర్ 390 పోస్ట్స్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీర్. అసిస్టెంట్ ఇంజనీరింగ్ యొక్క 390 పోస్టులకు అనేది నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. టు వర్క్ ఇన్ తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్ TGHCL అంటే తెలంగాణ హౌసింగ్ కార్పొరేషన్ లిమిటెడ్లోకి మనకు క్వాలిఫైడ్ అయిన క్యాండిడేట్స్ని తీసుకోవడానికి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. మండల్ లెవెల్ 33 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ ఆన్ అవుట్సోర్సింగ్ బేసిస్ అంటే మనకు అవుట్సోర్సింగ్ బేసిస్లో మన తెలంగాణలో ఉన్నటువంటి 33 డిస్ట్రిక్ట్స్ సంబంధించినటువంటి మండల్ లెవెల్కి సంబంధించిన అసిస్టెంట్ ఇంజనీర్స్ పోస్టులకు అప్లికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది. ఇది పీరియడ్ అనేది చూసుకుంటే మనకు 1 ఇయర్గా ఉంటుంది. ఇందులో రెమ్యునరేషన్ అనేది 33,800 పర్ మంత్గా ఇస్తారు. అంటే మనకు 1 మంత్కు 33,800 అనేది ఇస్తారు. సబ్మిట్ యువర్ రిస్యూమ్ ఇన్ ఆన్లైన్ ఇన్ గూగుల్ ఫామ్ అంటే మనకు అప్లికేషన్ చేసుకోవాలంటే మనం TGHCL వెబ్సైట్లోకి వెళ్ళి ఒక గూగుల్ ఫామ్ అనేది ఉంటుంది. ఆ గూగుల్ ఫామ్ని మనం ఫిల్ చేయాల్సి ఉంటుంది. ఎప్పటి నుంచి అంటే మనకు స్టార్టింగ్ డేట్ వచ్చేసి 4 ఏప్రిల్ 2025 నుంచి లాస్ట్ డేట్ అనేది మనకు 11 ఏప్రిల్ 2025 అంటే మనకు మ్యాక్సిమం 7 డేస్ అనేది టైం పీరియడ్ అనేది ఉందండి. కాబట్టి క్వాలిఫికేషన్ ఉన్న ప్రతి ఒక్కరూ అప్లికేషన్ చేసుకోండి. ద అప్లికేషన్ షుడ్ పాసెస్ ద ఫాలోయింగ్ క్వాలిఫికేషన్ కండిషన్స్ అంటే మనకి ఏమేం క్వాలిఫికేషన్స్ కావాలనేది ఇప్పుడు చూద్దాం మనం. మస్ట్ పాసెస్ ఏ బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అంటే సివిల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ అనేది ఉండాలి. అక్వైర్డ్ ఫ్రమ్ యూనివర్సిటీ ఇన్ ఇండియాలో సంబంధించిన ఏ యూనివర్సిటీలో నుంచైనా సరే మనకు బ్యాచిలర్ డిగ్రీ ఇన్ సివిల్ ఇంజనీరింగ్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఇంతే అండి, ఓన్లీ ఇంజనీరింగ్ అనేది ఉంటే సరిపోతుంది. మనకి ఇప్పుడు బీటెక్లో సివిల్ ఇంజనీరింగ్ చేసిన ప్రతి ఒక్కరికి ఇది ఒక మంచి అవకాశం అండి. కంపల్సరీ ఎవరైతే సివిల్ ఇంజనీరింగ్ చేసి ఉన్నారో వారు కంపల్సరీ ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. ఇప్పుడు మనం ఏజ్కి సంబంధించిన డీటెయిల్స్ చూస్తే మనకు మినిమం ఏజ్ అనేది 18 ఇయర్స్ ఉండాలి. మ్యాక్సిమం ఏజ్ అనేది 44 ఇయర్స్ అనేది ఉండాల్సి ఉంటుంది. మెరిట్ విల్ బి బేస్డ్ ఆన్ మార్క్స్ సెక్యూర్డ్ ఇంజనీరింగ్ కోర్స్ అంటే మనకి ఇందులో ఎలాంటి ఎగ్జామ్ అనేది ఉండదండి. ఓన్లీ మనకు ఇంజనీరింగ్లో వచ్చిన మార్క్స్ ఆధారంగానే మనల్ని సెలెక్ట్ అనేది చేయడం జరుగుతుంది. ఇప్పుడు మనం ఈ గూగుల్ ఫామ్ అనే అప్లికేషన్ ఫామ్ అనేది ఏ విధంగా ఫిల్ చేయాలో ఫర్దర్గా చూద్దాం. మనం వెబ్సైట్లోకి వెళ్ళిన తర్వాత వెబ్సైట్ అనేది ఈ విధంగా ఓపెన్ కావడం జరుగుతుంది. ఈ విధంగా కిందికి స్క్రోల్ చేసినట్టయితే మనకు నోటీస్ బోర్డులో మనకు అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సివిల్ ఇంజనీరింగ్ అని ఉంటుంది. దీని మీద అప్లై మీద మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. క్లిక్ చేసిన తర్వాత ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ ద పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ అనే విధంగా ఒక పేజ్ అనేది ఓపెనింగ్ కావడం జరుగుతుంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్ అంటే మన యొక్క క్యాండిడేట్స్ నేమ్ అనేది ఫిల్ చేయాలి. మన ఫాదర్ నేమ్ అనేది ఫిల్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ మన జెండర్ అనేది చూస్ చేసుకోవాలి. తర్వాత క్యాస్ట్ అనేది ఇక్కడ మనం SC ST BC ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ అనేది ఇక్కడ చూస్ చేసుకోవాలి. తర్వాత సబ్ క్యాస్ట్ అనేది ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతుందండి. తర్వాత క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. క్యాస్ట్ సర్టిఫికేట్ అనేది PDF ఫార్మాట్లో 10 MB లోపు మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
ఎవరైనా ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్ ఉంటే ఇక్కడ టైప్ చేయాలి. వారికి సంబంధించిన ఫిజికల్ సర్టిఫికేట్ అనేది ఇక్కడ అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. తర్వాత మన డిస్ట్రిక్ట్ ఏదో సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు సంబంధించిన క్వాలిఫికేషన్ ఏది ఉంటది. ఇప్పుడు బీటెక్ సివిల్ ఇంజినీరింగా, బీఈ సివిల్ ఇంజినీరింగా, ఎంటెక్ సివిల్ ఇంజినీరింగా ఏదైతే అది మనం ఇక్కడ చూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. మనకు వచ్చినటువంటి పర్సెంటేజ్ ఆఫ్ మార్క్స్ అనేటివి ఇక్కడ ఎంటర్ చేయాలి. మనం ఏ ఇయర్‌లో పాస్ అయ్యాము డేట్ అనేది మెన్షన్ చేయాలి. మనం ఏ కాలేజీలో బీటెక్ అనేది కంప్లీట్ చేశామో అది ఇక్కడ రాయాల్సి ఉంటుంది. తర్వాత మనకు సంబంధించిన మార్క్ షీట్ అంటే మన బీటెక్ సంబంధించిన మార్క్ షీట్ అనేది ఇక్కడ అప్‌లోడ్ చేయాలి. మనం ఏ యూనివర్సిటీ కింద బీటెక్ అనేది కంప్లీట్ చేశామో ఇక్కడ రాయాల్సి ఉంటది. దానికి సంబంధించిన ప్రొవిజన్ సర్టిఫికేట్స్ అనేది ఇందులో అప్‌లోడ్ చేయాలి. తర్వాత మన కమ్యూనికేషన్ అడ్రెస్ అనేది ఫిల్ చేయాల్సి ఉంటది. అంటే మన హౌస్ నంబరు, విలేజు, మండలు, డిస్ట్రిక్ట్ ఇవనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటాయి. తర్వాత మన కాంటాక్ట్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి. కాంటాక్ట్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత మన వాలిడ్ ఈమెయిల్ ఐడీ అనేది ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత సబ్మిట్ మీద క్లిక్ చేసినట్టయితే ఫామ్ అనేది మనకి సబ్మిట్ కావడం జరుగుతుంది. ఫామ్ సబ్మిట్ అయిన తర్వాత మీ అప్లికేషన్ అనేది యాక్సెప్ట్ అవుతుంది. ఈ విధంగా మనం అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఈ అవకాశాన్ని మీరు సివిల్ ఇంజినీరింగ్ ఉన్న ప్రతి ఒక్కరూ అవకాశం అనేది యూజ్ చేసుకోండి. ఓకే అండి. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కు వీడియోను షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.